నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. పేర్ని నాని ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఎప్పుడైతే ఏ జీతం పెట్టలేదో అప్పుడే అర్థమైపోయింది. కవిత బెయిల్ కోసం వాదించింది సింఘ్వీకి ఇప్పుడు రాజ్యసభ ఇచ్చింది. కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చారని చెప్పేసి రాజ్యసభ సీటు నిర్ణయించినాము. మధ్యలో ఆయన రాజ్యసభ లేడు. అడ్వకేట్ గా ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటుండు. ఆయన ఫీజు కోట్లో 2 కోట్లు మాకు తెలియదు. ఫీజు ఇస్తే పోయి ఉండొచ్చు. అదే పెద్ద విషయం. బీఆర్ఎస్ బీజేపీలో కలిసింది అదొక న్యూస్. మీకు అభిషేక్ అడ్వకేట్ పైసలు ఓరిస్తానికి పోతారు. అదేముంది సార్? ముఖ్యంగా విగ్రహం సంబంధించి ఇటు బీజేపీ వాళ్ళు వస్తే వాజ్పేయి విగ్రహం పెడతామని చెప్పి సచివాలయం ముందు బండి సంజయ్ మంచి సర్కిల్ చూసుకొని పెట్టామని. వాజ్పేయి మంచి లీడర్ ఏమంటారు సార్? కేటీఆర్ చెత్త చెదాన్ని తీసేస్తా అని చెప్పి రాజీవ్ గారిని టచ్ చేస్తే టచ్ చేసిండో లేదో 1 నిమిషంలో టీఆర్ఎస్ ఆఫీసు మొత్తం పునాదులతో లేచిపోతుంది. పునాదులు ఉండదు, వాళ్ళు కట్టుకున్న బంగాలు ఉండవు, వాళ్ళు కట్టుకున్న ఫామ్ హౌస్లు ఉండదు. దేశం కోసం చనిపోయిన మాజీ ప్రధానమంత్రి, 18 సంవత్సరాలు ఓటు హక్కు కల్పించిన మహనీయుడు, ఆ మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన ఆలోచన పరుడు. ఏమైనా బుద్ధుందా ఆయనకు? రాజీవ్ గాంధీ వీళ్ళకి ఏమైనా పోలికుందా? ఆయన విగ్రహం టచ్ చేస్తావు. కేటీఆర్ ఎంత దమ్ముండాలి నీకు? మాట్లాడడానికి ఎంత ధైర్యం నీకు? ఏం మాట్లాడుతున్నా? సార్ కేటీఆర్ కి ఫామ్ హౌస్ ఉందన్నారు, అది కూల్ చేస్తారా సార్? కేటీఆర్ కి జన్వాడలో ఫామ్ హౌస్ ఉంది, మీరు స్వయంగా వెళ్ళి చూసి వచ్చాను అన్నారు కదా, అది అంటే అదే ఇప్పుడు హైడ్రా చర్యలు తీసుకుంటుంది కదా, ఇప్పుడు కూల్ లో వస్తే చర్యలు తీసుకుంటారా లేదా హైడ్రా కమిషనర్ హైడ్రా కమిటీ నిర్ణయిస్తుంది. నేను సంబంధిత శాఖ మంత్రిని కాదు. లేదంటే చూసి వచ్చినా అని చెప్పినా మీరు కూడా పోయిరారని చెప్తున్నాను. అప్పటికి రేవంత్ రెడ్డి గారు మీరు పోయింది అదే కేసు అయింది కదా. హైడ్రా విషయం వేరు. ఆయన మాట్లాడుతున్న వాళ్ళకున్న వీళ్ళకు అంటే అది చట్టప్రకారం అదొక ఇండివిజువల్ బాడీ, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చినని మా వాళ్ళు చెప్తే అయినా మా డిబేట్ కావద్దు, మీరు రోడ్సే ప్లీజ్. ఎందుకంటే రమణ యు ఆర్ రాంగ్. పిఆర్ఓ పిలిచింది అంటే ఎందుకంటే సబ్జెక్ట్ వేరే కావాలని చెప్పిండు. మిక్స్ అయితే కదిస్తారు దాంతో నాకేం సంబంధం? నేను తినలేదు తిప్పలేదు. రెస్పెక్ట్ 6 రోడ్ మీద ఎందుకు పంపించావు? ఈ సెండ్ ఎందుకు పంపించావు? ఇది రేపు పొద్దున వీళ్ళు ఏమని చేస్తారు? రోడ్డు గురించి ఎవరు రాయరు. అదే అవసరం నీకు హైడ్రాది? సపరేట్ ప్లేస్ కింది పోయినా మాట్లాడాలి. సారీ మీరేమనుకోవద్దు ప్లీజ్. ఇదంతా కూడా హైడ్రాది కూడా ఆఫ్ ది రికార్డు, స్లో రికార్డు చిన్న చేయదు దాన్ని. ఎందుకంటే మా వాడు తెలియక చేసిన పొరపాటు కాబట్టి నేనెందుకు అనుకో అర్జెంట్ దీనికి లింక్ ఉందేమో అనుకున్నా. అరే డెవలప్మెంట్ ఇది ఇంపార్టెంట్. చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ స్టేట్మెంట్ అవసరం మనకు? ఆయన పార్లమెంట్ ఆయన అసెంబ్లీ 6,000 మైనస్ వచ్చింది. బండి సంజయ్కి లీడ్ వచ్చింది. ఆయన స్టేట్మెంట్ నాకు పంపించిన వాడిని ఏమైనా అర్థం ఉందా? ఆయన జీవితంలో సర్పంచ్ అవుతాడా, ఎమ్మెల్యే అవుతాడా? కమ్మర్ కేటీఆర్ని అనవసరం నా టైం వేస్ట్ చేసి మంచి సబ్జెక్టు 666 రోడ్లు వేసుకొని మనుషుల ప్రాణాలు కాపాడాలి. మనం చచ్చిపోయిన పార్టీ గురించి మాట్లాడితేనే వస్తుంది. ప్రజలను తాగకుండా చూసుకోవాలి. ధర్నాలు ఏ ధర్నాలనే 1000 మంది ఉంటే గతంలో ఒకసారి పిలిపిస్తే చూసిన లెక్క పెట్టాను అనుకోండి 6 వచ్చాను. ఏ ధర్నాలన్న రాష్ట్రంలో 1000 మంది కంటే ఎక్కువ ఉన్నట్టు మీ విజువల్ చూపించండి, నేను ఒప్పుకుంటాను. ధరణి పేరు మీద 1,00,000 ఎకరాలు తింటుంది. కాళేశ్వరం పేరు మీద 7 లక్షల కోట్ల పాలమూరు దోసుక తింటుంది. కర్తిరి కూలిపోయా, సుంకేష్లో కూలిపోయా, అన్నీ అయిపోయా. ఇక ధర్నా చేసి ఏం చేస్తాం? టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డిపై మండిపడ్డారు. నా మీద విచారణ చేయండి అని అడగలేము సార్. కోర్టులు ఏమైనా ఈ కేసులు మర్చిపోయినావా?
కోర్టుల్లో ఏదైనా ఈ పేపర్లో తగలబెడతారు చూడు, అట్లా ఏదైనా చేసి వీళ్ళ కేసులు లేకుండా ఉన్నాయా, లేదంటే కోర్టుకు అటెండ్ అవుతున్నారా? నాకైతే అంతుపట్టడం లేదు. ఇదే ఇఫ్ దిస్ ఈజ్ విత్ సమ్ అదర్ అక్యూజ్డ్, ఎంత డబ్బున్న డబ్బు లేని అక్యూజుడు, రాజ్యాంగ పరపతి లేని అక్యూజుడు అయితే ఇలాగ ఊరుకుంటుందా కోర్టు? నేను కోర్టును తప్పు పట్టలేదు, మళ్ళీ ఏదో అంటారు కంటెంప్ట్ అని. నేను కోర్టును తప్పు పట్టట్లేదు, నాకు సమాధానం కావాలని చెప్పి నేను అడుగుతున్నా. ఒక సామాన్య పౌరుడిగా నేను అడుగుతూ ఉన్నాను. నేను 12 సంవత్సరాలు ఏ విచారణ లేకుండా నిస్సిగ్గుగా బేసిక్గా ఈ రోజున ముద్దాయిలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే, పైగా అండి ఇంకొక విచిత్రం, తమ్ముడు నా వైపు చూడు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంట నేను యూరోప్ వెళ్తాను 6 నెలలు నాకు పర్మిషన్ ఇవ్వండి అంట కోర్టుని. ఆర్ యూ ప్లేయింగ్ విత్ ది కోర్ట్స్? న్యాయస్థానాలతో ఆడుతున్నారా మీరు? ముద్దాయిలు ఆడన్నాను. ఆ ఏటు గౌరవ పార్లమెంట్ సభ్యుడు, ఆయన పార్లమెంట్లో బల్లగుద్ది వాదిస్తాడు, సిగ్గుచేటు. ఏ పార్టీ? జగన్ పార్టీ నుంచే కదా ఆయన. సిగ్గుచేటు నీలాంటి వాడిని పెద్దల సభలో పెట్టడం. నీ వెనుకంత నేర చరిత్ర. ఈయన అడిగితే నేను యూరోప్ వెళ్తా మా ఏవంతో పాటు అంటాను. సిబిఐ వాళ్ళు వెళ్ళటానికి లేదు, ఈ కోర్టులో విచారణ జరగాలని పాప వాళ్ళంటే కోర్టు రేపు ఏం ఆర్డర్ ఇస్తుందో అని చెప్పినాను. నా ప్రెస్ మీట్ కోర్టుని ప్రభావితం చేయాలని కూడా కాదండి. ఏమిటి ఈ కన్ఫ్యూజన్ అనేది నాది. కోర్టు ప్రజల రెస్క్యూకు రావద్దా? నాలాంటి ప్రశ్నించే పౌరుడి రెస్క్యూకు రావద్దా? వరలరామయ్య గారు మేమెందుకు పోనిస్తాం, అడుగడుగున ఎవ్రీడే ట్రయల్ చేస్తాం, వీళ్ళ సంగతి తేలుస్తాం అనొద్దండి కోర్టు. ఇఫ్ దే ఆర్ ఇన్నోసెంట్, వాళ్ళు చాలా గౌరవప్రదంగా అవినీతి రైతులంటే ఓకే. కోర్టు విచారణ జరగకుండా 6 నెలలు ఆయనకు పర్మిషన్ ఇచ్చి 3 నెలలు ఈయనకు పర్మిషన్ ఇచ్చి వీళ్ళు యూరోపియన్లు ఇప్పటికే పెద్దలందరూ కూడా నేర చరిత్ర అందరూ లండన్లో దిగుతున్నారట. జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉంటాడట, ఇక్కడి నుంచి ఎగిరిపోతే లండన్లోనే ఉంటాడట. ఏంటండి కోర్టు ఈ నేరస్తులకి ఈ రకంగా వెసులుబాటు కల్పించడం కరెక్టా కాదా చెప్పాలని చెప్పి కూడా నేను న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్ గారిని అడుగుతున్నా. నథింగ్ రాంగ్ ఇన్ ఆస్కింగ్ లైక్ దిస్. నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. లేదు వరలరామయ్య గారు, వాళ్ళకి మేము పర్మిషన్ ఇవ్వటం లేదు. 6 నెలలు విదేశాలు ఏంటండి, 3 నెలలు విదేశాలు ఏంటండి? ఏముంది సార్ అక్కడ వీళ్ళకి? ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ ఇన్ లండన్ అండ్ యూరోప్ ఫర్ దిస్ A1 అండ్ A2. A1కి జగన్మోహన్ రెడ్డికి, A2 విజయసాయి రెడ్డికి యూరోప్లో ఏమున్నదని? గనులు ఉన్నాయి వీళ్ళకి? ఏమన్నా వీళ్ళ అక్రమ ఆస్తులు అక్కడ ఏమైనా నిక్షిప్తం చేశారా? ఏమన్నా అక్కడ ఏమైనా కంపెనీలు పెట్టారా? కంపెనీలు ఇండస్ట్రీస్ ఏమైనా ఇండస్ట్రీస్ పెట్టారా? వీళ్ళ అక్రమ సంపాదన అక్కడ ఏమైనా దాచిపెట్టారా? వై దే ఆర్ ఫ్రీక్వెంట్లీ గోయింగ్ టు లండన్? Why this month, this time, he wants to accompany him? చేతులెత్తి నమస్కారం చేస్తున్న చంద్రచూడ్ గారు, గౌరవ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ గారికి, ఏం జరుగుతుంది సార్ ఈ కేసులో? ఈ సిబిఐ కేసులు చూసే కోర్టులో ఏం జరుగుతుంది? విచారణ ఎందుకు జరగటం లేదు? ఇతను కోర్టుకి ఎందుకు హాజరవటం లేదు? మొన్నటిదాకా సీఎం అంటే వదిలేశారు, వదలటానికి కూడా లేదు అసలు నన్ను అడిగితే. సీఎం అయినా కోర్టు. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఒకవేళ అక్కడ విగ్రహం లేకపోతే మీ మండల కేంద్రాల్లో తప్పకుండా ఒక ఫ్లెక్సీ అన్న పెట్టి తెలంగాణ తల్లిది, ఆ తల్లికి పాలాభిషేకం చేసి ఈ మూర్ఖుడిని క్షమించమని కోరి దయచేసి నిరసనలకు ఉపక్రమించమని చెప్పి మా నాయకులకు, మా కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా డిమాండ్ ఒకటే, ఈ డ్రామాలు నడవవు. ఇదేదైతే మాటల గారడితో ఈరోజు రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది నడవదు. బీఆర్ఎస్ ఉన్నంత కాలం మేము భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు, భారత రైతు సమితి కూడా తప్పకుండా రైతుల పక్షాన మేము తప్పకుండా ఒకటే డిమాండ్ పెడతా ఉన్నాం. ఏ ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి. అది ఎప్పటి లోపల చేస్తారో డేట్ కూడా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు తప్పిన మీరు. డిసెంబర్ 9 అన్నారు, మాట తప్పారు. 15 ఆగస్టు అన్నారు, మాట తప్పారు. మీ డిప్యూటీ సీఎంఏ చెప్తా ఉన్నాడు 7,500 కోట్లు మాత్రమే
రైతుల ఖాతాల్లో పడ్డాయని డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టరే స్వయంగా ఒప్పుకున్న పరిస్థితి, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. కాబట్టి ఎప్పటి లోపల మీరు రుణమాఫీ పూర్తిగా చేస్తారు, ఎప్పటి లోపల మీరు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు, ఆంక్షలు లేకుండా. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే, మేము ప్రభుత్వంలో ఉన్ననాడు మేము రైతుల పట్ల మా ఆలోచన విధానం ఒకటే. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో వ్యవసాయంలో సంక్షోభం ఉండొద్దు. తెలంగాణ రైతులు దశాబ్దాల పాటు కోరుకున్నది తెలంగాణ వస్తే మా బతుకు బాగుపడుతుందని కోరుకున్నారు. వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, వ్యవసాయం స్థిరంగా మారాలి, దృఢంగా మారాలి, బలోపేతం కావాలి, రైతు కుటుంబం సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ఒకటి కాదు చాలా నిర్ణయాలు తీసుకున్నాం. నీటి తీరువ మొత్తం రద్దు చేసినాం, నీళ్లు పుష్కలంగా ఇచ్చాం. అది చెరువులు కావచ్చు, చెక్ డ్యామ్లు కావచ్చు, చిన్న చిన్న కుంటలు కావచ్చు, భూగర్భ జలాలను పైకి తెచ్చే ప్రయత్నం కావచ్చు, మేజర్ రిజర్వాయర్లు కావచ్చు, మేజర్ ప్రాజెక్టులు కావచ్చు, సమాంతరంగా ఏకకాలంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేశాం. రైతుకు పెట్టుబడి ఇచ్చినాం. 72,000 కోట్ల రూపాయల పెట్టుబడి రైతుకు అందించిన మొట్టమొదటి ప్రభుత్వం స్వాతంత్ర భారతదేశ చరిత్రలో రైతు బంధు పథకం ద్వారా కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా 2 దఫాలుగా రుణమాఫీ చేశాం. 9.5 ఏళ్లలో దాదాపు 30,000 కోట్ల రూపాయల రుణం కూడా మాఫీ చేసినాం. అదే మాదిరిగా రైతులకు సకాలంలో విత్తనాలు ఇచ్చినాం. కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి బ్రహ్మాండంగా రైతుల్లో ఒక భరోసా నింపినాం. అదేవిధంగా 24 లక్షలు వస్తుండేనండి మొత్తం ప్రొక్యూర్మెంట్ FCA నుంచి. మనకు వచ్చే అలాట్మెంటు 20 లక్షలు అంతుంటుండే 2014లో. ఈరోజు అదే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేము దిగిపోయే నాటికి దాదాపు 80-85 లక్షల అలాట్మెంట్ ఇచ్చే స్థాయికి తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. మేము చెప్పడం కాదు, NCRB డేటా ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం భారతదేశంలోనే సూసైడ్స్, రైతుల ఆత్మహత్యలు ఎక్కడ తగ్గినాయి అంటే తెలంగాణ అని చెప్పి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పిన పరిస్థితి, పత్రికలు రాసిన పరిస్థితి. దిస్ ఇస్ వాట్ వీ హెవ్ డన్. రైతుకి ఏం చేసిండు కేసీఆర్ అంటే, 10 ఏళ్లలో భరోసా నింపిండు, వ్యవసాయ విస్తరణ చేసిండు, మొత్తంగా రైతుకు పెట్టుబడి ఇచ్చి, కడుపు నిండా కరెంట్ ఇచ్చి, ఫ్రీగా నీళ్ళు ఇచ్చి, నీటి తీరువ రద్దు చేసి, భూమి శిస్తు రద్దు చేసి, ఇవన్నీ కూడా తీసేసి రైతులో ఒక భరోసా నింపి, చెరువులు కుంటలు ఎప్పటికప్పుడు నింపేది మేము. ఒక పద్ధతి ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం వ్యవసాయ స్థిరీకరణ వైపు మరి ముందుకు పోయినాం. కాబట్టే ఇలా తెలంగాణ రైతు మేము దిగిపోయినాడు బాగుండే. కానీ మీరు ఏం చేస్తున్నారు ఈరోజు? ఆంక్షలతో. మీరు ఒక మాట అంటా ఉన్నారు, వ్యవసాయ స్థిరీకరణ చేసే క్రమంలో మేము చూడలేదు. రైతు పెద్దవాడా, చిన్నవాడా, రైతు ఉద్యోగ, ITPIయా, మేము చూడలేదు అవన్నీ. తెలంగాణ రైతు ఎవరైనా రైతే. ఎందుకంటే రైతు కింద మళ్ళీ రైతు కూలీలు ఉంటారు, ఆయన చుట్టూ ఆధారపడ్డ ఒక ఈకోసిస్టమ్ ఉంటుంది. వాళ్ళందరూ బాగుండాలంటే చిన్న పెద్ద అని కటింగ్లు పెట్టాలి, కొర్రీలు పెట్టాలి, ఆంక్షలు పెట్టాలని మేము చూడకుండా రైతును రైతుగా చూసి వ్యవసాయ స్థిరీకరణనే లక్ష్యంగా బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మండలిలో వచ్చారా లేదా ఇది సమస్య కాదు. ఏదైతే ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతంగా ఈ అంశాలు అయితే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో, ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకు అభిప్రాయం. ఎవరి మీద బురదలాలని, ఎవరి మీద రాయిస్తాలని అది చూసి ఆనందించాలనేది మా అభ్యంతరం కాదు. బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన, ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలిలో మా పార్టీ తాలూకా వాడిని, మా పార్టీ అభిప్రాయాన్ని, విధానాన్ని, అలాగే ప్రజల తరఫున పడుతున్న ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులకి ప్రజల దృష్టికి మరి సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాన్ని సఫలీకృతం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఏదండి గొంతుని వినిపిస్తారు? ఎన్నాళ్ళైంది శాసనసభ స్టార్ట్ అయ్యి? ఎన్నాళ్ళైంది? ఇంకా ఓ సభ అయింది. ఆ సభ అప్పుడే మీరు ఆ నిర్ణయానికి వస్తారుగా. ఇప్పుడు 3 నెలలు అయింది, 75 రోజు, ఇది 75వ రోజు అనుకుంటాను. మరి ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసింది. ఎందుకు చేయలేదు అంటే దానికి అర్థం ఉందా? టేక్ టైం, గివ్ టైం, యూ విల్ సీ.
పోటీ పెట్టడం విశ్వప్రయత్నం చేసి తర్వాత డ్రాప్ అయింది. మరి ఎట్లా చూస్తున్నారు, అది ఎందుకు అట్లా? ఆ రేపుతో చేశారనేది నా అభిప్రాయం కాదు, కానీ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అన్ని పక్షాలు అందరూ కూడా ఏకగ్రీవంగా జిల్లా అభివృద్ధి కోసం చేయాలన్న ఆలోచన ఉన్నదనే అనేది నేనైతే ఒక సదుద్దేశంతో తీసుకున్నాను. ఆ ప్రకారమే రాబోయే కాలంలో కూడా విశాఖపట్నం జిల్లా పూర్తిగా, అలాగే మా ఉత్తరాంధ్ర ప్రాంతం పూర్తిగా ఒకే మాట మీద మరి అభివృద్ధి చెందాలి, రాజకీయాలకు అతీతంగా అనేది ఈ ఎన్నిక ద్వారా నేను కోరుకుంటున్నాను. ఏదమ్మా మా పార్టీ విధానాన్ని మేము ఎందుకు వదులుకుంటాం? అది మళ్ళీ దీని మీద మళ్ళీ చర్చించుకుంటాం. మాది ఈ క్షణంకైతే అదే విధానం, అది కొనసాగిస్తాం అనేది మా పార్టీ నిర్ణయం చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చెప్తాను. అది మా అధ్యక్షుడు చెప్తారు, లేకపోతే నేను చెప్తాను, లేదా మా పార్టీ ఫోరం మీద చెప్తాము, లేదా మా పార్టీ నాయకులు చెప్తారు, మా స్పోక్స్ పర్సన్ చెప్తారు, ఎవరైనా సరే చెప్తాము. ప్రతి పార్టీకి విధానాలు ఉంటాయి, ఆ విధానం ద్వారా పార్టీలు ముందుకెళ్తాయి, దాని ప్రకారం వెళ్తాము. అంతేగాని ఇది లేదు, అది ఉంది, ఇది లేదు కాదు. ఒకసారి అప్ అండ్ డౌన్స్ వస్తాయి, రాత్రి వస్తుంది, పగలు వస్తుంది, అలాగే పగలు రాత్రి అవుద్ది, ఆ రకంగా ఉంటాయి. 11 మందిలో 7 మంది సపరేట్ గ్రూప్ కాబోతున్నారని కూడా స్పెక్యులేషన్ నడుస్తుంది. నాకు జ్యోతిష్యం రాదు, నేనేమి జ్యోతిష్యం చెప్పిన వ్యక్తిని కాదు. మీ మీడియాలోకి వచ్చి నేను స్పెక్యులేషన్ చేయలేను. నేను సామాన్యుని, వాస్తవాలకు దగ్గరగా ఉన్నవాడిని. కాబట్టి వాస్తవాలు ఏమంటే మాట్లాడుకుంటాం. లేదు ఎలాగొస్తాం. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈరోజు 164 సీట్లు వచ్చినాయనే విషయం జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి. దాంతోపాటు ఆర్కే కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఈ కోర్టులకు కానీ లేదంటే వీళ్ళకి కనీసం కోర్టు మెట్లకి అర్హత లేకుండా ఒక నేరస్తుడు ఇంకో నేరం గురించో లేకపోతే నేరం జరిగిందని అపోహలు కల్పించే విధంగా చేసేదాన్ని ఆ నేరస్తుడికి అసలు అవకాశం ఇవ్వకూడదు. ఈ పాటికే, ఎందుకంటే లండన్ పోవడానికి కూడా ఈరోజు పర్మిషన్ పెట్టుకొని బతికేటటువంటి వ్యక్తి కోర్టుకు వెళ్ళి ఇతరుల మీద ఆరోపణలు ఎలా చేస్తాడనేది కూడా న్యాయస్థానాలు ఆలోచించి ఇలాంటి వ్యక్తి కోర్టు మెట్టు ఎక్కకుండా ఉండాలి. అతనే అవినీతిపరుడు, ఇంకోళ్ళ గురించి మాట్లాడే అవకాశం లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరగాలని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. రేపు కూడా శ్రీ సిటీలో శంకుస్థాపన కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి, ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ప్రత్యేకంగా చెప్పాలంటే మద్యం మీద కానీ ఇంకొక 25 సంవత్సరాల వరకు కూడా మద్యపాన నిషేధం మీద ఎవరు కూడా ఆలోచన చేసే సాహసం చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఆయన నవరత్నాల్లో మద్యపాన నిషేధం అనేది చివరికి లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఈరోజు అధికారంలోకి వచ్చిన మాకు కూడా ఏమి చేయడానికి అవకాశం లేకుండా 25 సంవత్సరాలు తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి. మేము చేయగలిగింది ఏంటంటే నాణ్యమైన, ఎందుకంటే నాసిరకం కానీ ఇప్పుడు మనం చూసాం తెలంగాణలో 1000 రూపాయలు కొంటా ఉంటే ఆంధ్రాలో 1600 రూపాయలకు కొంటున్నారంట. ఆ 600 రూపాయలు ఏ అధికారి జేబులోకి వెళ్ళాయి, ఏ జగన్మోహన్ రెడ్డి తాబేదారులకు వెళ్ళాయి, ఏ ఉండవల్లి ప్యాలెస్కి వెళ్ళాయి అనేది కూడా త్వరలోనే లెక్కదేలుతా ఉంది. ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని వేధించడం మానేసి నీకేదన్నా కొంచెం సిగ్గు శరం అనేది ఉంటే, ఎందుకంటే ఈ రాష్ట్రంలో 11 సీట్లు పరిమితమైనటువంటి వ్యక్తివి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వాలంటే అసెంబ్లీకి రండి. అదేవిధంగా ఈరోజు ఏదైతే 10% ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది అనుకుంటే ఆ 10% ఎలా తెచ్చుకోవాలనే దానికి ప్రయత్నం చేయండి తప్ప ఇలాంటి చౌకబారు ఎత్తుగడలతో, చౌకబారు విధానాలతో జగన్మోహన్ రెడ్డి పబ్బం గడుపుకొని ప్రజలనేదో మాయలో పెట్టి, జగన్మోహన్ రెడ్డి ప్రజలనేదో తప్పుదోవ పెట్టించి ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుందని ఒక భ్రమలు కల్పించొద్దని మనవి చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డికి ఒకటే మనవి చేసేది, జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ అమ్మాయి దగ్గరికి ఎలా వెళ్ళడానికి పర్మిషన్ కావాలో అది అప్టైన్ చేయండి, ఏ విధంగా వెళ్ళాలో దాని గురించి ఆలోచన చేయండి తప్ప ఈ రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఏదైతే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం కావాలో వాళ్ళందరూ కూడా తెచ్చుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా వాడికి ఇదోధికంగా ఏ విధంగా చేయాలనే దాని మీద ఆలోచన చేస్తూ అమలు చేస్తూ ఉంది. దయచేసి మీరు ఆ విధానాలు వీడి ప్రభుత్వాన్ని సహకరించవలసిందిగా, ప్రభుత్వానికి మేలు చేసే అంశాల్లో సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా వైసీపీ లీడర్ పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. సీఎంగా ఉన్నప్పుడు
ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏ డిపార్ట్మెంట్ చూస్తుంది? జిఐడి డిపార్ట్మెంట్ చూస్తుంది. అక్కడ ఉన్నటువంటి బాగోగులన్నీ కూడా. మరి వాళ్ళు జిఐడి చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది కదా, కింద చంద్రబాబు నాయుడు పేరు రాసుకోవాలి, లేదా జిఐడి రాసుకోవాలి కదా. 3,62,00,000 రూపాయలతో అని ఈడెవడో పెడతాడు. వీళ్ళకి అంటే కింద తెలుగుదేశం పార్టీ అని దమ్ము లేదు, జిఐడి డిపార్ట్మెంట్ పేరు రాసుకునే దమ్ము కూడా వీళ్ళకి లేదు. ఈడెవడో పెడతాడు. 18 లక్షల పఫ్ఫులు తిన్నారు, రోజుకి 933 పఫ్ఫులు తిన్నారు, టోటల్గా 5 ఏళ్లలో 18 లక్షల పఫ్ఫులు తిన్నారంట. నేను తెలుగుదేశం పార్టీని దాని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఎవరైతే జిఏడి శాఖకి మంత్రిగా ఉన్నటువంటి ఆ మంత్రిత్వ శాఖను చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా. మీ జీతగాళ్లతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసే కంటే కూడా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా. ఆ శాఖ మంత్రి కూడా మీరే కాబట్టి, ఎస్ మీ దగ్గర ఇదే నిజమైతే రండి బయట పెట్టండి. మీ పొద్దులు మీ దగ్గర ఉంటాయి కదా. 3 కోట్ల రూపాయలతో పఫ్ఫులు తిన్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి సీఎం పేషీలో 5 ఏళ్లలో 3 కోట్ల రూపాయలు పఫ్ఫులు తిన్నారని మీరు బయట పెట్టండి. ఎగ్ పఫ్ఫులు తిన్నారు. మీలో నిజాయితీ ఉంటే, మీలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగా చిత్తశుద్ధితో కూడినటువంటి నీతివంతమైన రాజకీయాలు మీరు చేస్తుంటే ఈ తప్పుడు వార్తలు కాదు. మీరు జిఐడి మంత్రి హోదాలో ఒక్క ఆధారం అన్నా, మేము 5 ఏళ్ళు ముఖ్యమంత్రి గారు తిరిగాం, పఫ్ అనేది మేము ఎప్పుడు చూడాల. స్నాక్స్ అంటే ఏమన్నా మిక్చరో లేదా అయ్యి పెడతారు, స్వీట్ పెడతారు, కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు. ఎగ్ పఫ్లు అంటే చెప్పేదానికి అర్థం ఉండాలి కదా. ఇదన్నా మీ ప్రభుత్వమా? మీ చుట్టాలకి చిత్తూరులో ఏమైనా నాయుడు గాడికి ఎవడో నాయుడు అనే ఒక అతనికి ఎలికల పడతాకి అనంతపురం జిల్లాను అనంతపురం హాస్పిటల్లో, వైజాగ్ హాస్పిటల్లో ఎలక్క 3,000, దేనికి బొద్దింకలకి 1000 రూపాయలు, ఇట్లాంటివన్నీ ఇచ్చి కోట్లు 8 కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చారు కదా మీరు. ప్రభుత్వ ఆసుపత్రిలో బొద్దింకల్ని ఎలికల్ని పట్టుకున్నందుకు 8,40,00,000 రూపాయలు బిల్లు ఇచ్చినటువంటి బతుకు మంది. అవన్నీ వదిలేసి ఇట్లాంటి తప్పుడు వార్తలు రాయటం, ప్రచారం చేయటం. నిజంగా మీకు లోకేష్ నాయుడు గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. వీటి మీద పెట్టే దృష్టి, మీరు ఇట్లాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసేటటువంటి దాని మీద పెట్టే దృష్టి మీరు, మీ ప్రభుత్వం, మీ పార్టీ. లోకేష్ నాయుడు గారు ఎన్నికల ముందు టమాటా రైతుల్ని దత్తత తీసుకుంటా అని చెప్పి పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చారు మీరు యువకాలంలో. టమాటా రైతుల్ని దత్తత తీసుకుంటానని చెప్పని రాయలసీమలో ఇవాళ టమాటా రైతులు అలోలక్షణాన్ని ఏడుస్తున్నారు. లారీలు టమాటాలు రోడ్ల మీద పోస్తున్నారు. ఆ రోజు ఏం మాట్లాడారు లోకేష్ నాయుడు గారు యువకాలంలో? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. పేర్ని నాని ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.